వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఆర్బి, ఏఎల్పి, ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఉద్యోగాలతో పాటు ఏపీ పోలీస్ మెయిన్స్ వ్రత పరీక్షలకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి జనరల్ స్టడీస్ కవర్ అయ్యే విధంగా స్టేట్ లెవెల్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి తయారు చేయించినటువంటి 10,000 బిడ్ బ్యాంక్ అండి ఇది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను అదే నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క బిడ్ బ్యాంక్ మీకు వాట్సాప్ చేయబడుతుంది. ఈ బిడ్ బ్యాంక్ కేవలం తెలుగు మీడియంలో మాత్రమే లభ్యం ఉంటుంది. 100% మీకు మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు డెఫినెట్గా ఈ యొక్క పీడిఎఫ్ను కొని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గారైనటువంటి జయసూర్య గారిని కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే నేరుగా కలిసి వారికి ఈ యొక్క వినతి పత్రాన్ని అందించడం అయితే జరిగింది. సో ఈ యొక్క వినతి పత్రంలో కనుక మనం చూస్తే, టు రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే జయసూర్య సార్, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ. సో వీరు వచ్చేసరికి 6,100 పోస్టులకు గాను 95,208 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వచ్చేసరికి ఈ యొక్క ఏదైతే ఈవెంట్స్ జరగట్లేదని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఆ యొక్క డిస్క్వాలిఫైడ్ అభ్యర్థుల యొక్క మనోభావాలను, అలాగే ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి తెలుపుతూ ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే వారికి అందించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, తదితర ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి వారి యొక్క బాధలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఈవెంట్స్ ఈ నెలాఖరు లోపల ఏమైనా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.